గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. లాస్ట్ టైము మన శాతవాహన ఇన్స్టిట్యూట్ నుండి కానిస్టేబుల్ కొట్టినటువంటి రాణి ఫస్ట్ టైం రావడం జరిగినది. కంగ్రాచులేషన్ రాణి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం కానిస్టేబుల్గా కొట్టినటువంటి మన యొక్క రాణి యొక్క మాటల్లో ఆమె యొక్క సక్సెస్ స్టోరీ ఎలా ఉన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు రాణి, కొరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి. ప్రజెంట్ ఏఆర్ కానిస్టేబుల్గా జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో జాబ్ చేస్తున్నాను. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుదాం అన్నట్టు అనుకొని యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసిన ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అన్నట్టని. అప్పుడు ఆ టైంలో నాకు లక్ష్మణ్ సార్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడ ఉందని ఏంటి అని కనుక్కొని ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. క్లాసెస్ పరంగా చాలా బాగా ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ కూడా సార్ అథ్లెట్, సార్ మేడం అథ్లెట్ అవ్వడంతో మాకు నేర్పించేవి టిప్స్ ఎలా పరిగెత్తాలి అనేవి అవన్నీ చాలా బాగా చెప్పేవాళ్ళు. స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు 100 మీటర్స్ ఉండే, అప్పటికి మాకు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. 100 మీటర్స్ పెట్టినప్పుడు ఆ 100 మీటర్స్ కూడా నేను 50 మీటర్స్ పరిగెత్తేసి నాకు అసలు ఇంకా కొంచెం పరిగెత్తడానికి కూడా ఎనర్జీ సరిపోలేదు, అక్కడికే ఆగిపోయినా. ఆ తర్వాత కొన్ని రోజులకి మాకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం, 800 మీటర్స్ అని చెప్పడం. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో నేను 100 మీటర్సే కంప్లీట్ చేయను, దాన్ని 800 ఎట్లా కొడతా అనేది ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత లక్ష్మణ్ సార్, పద్మ మేడం టిప్స్ వల్ల, వాళ్ళు ఇచ్చే కోచింగ్ వల్ల నేను 800 మీటర్స్ కూడా స్టార్టింగ్ టెస్ట్లో కూడా నేను కొట్టినప్పుడు మొత్తం కొట్టలేకపోయినా. అంటే నార్మల్గా 2 రౌండ్స్ అట్లా వేసేసినా కానీ టైం కూడా నాకు మెరిట్లో రాలేదు. మెరిట్లో రాకపోయేసరికల్లా డైలీ రావడం, వర్కౌట్ చేయడం. అంటే నేను ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్ చూసినా అందరికీ గుంపులో గోవింద్ అన్నట్టు అని అందరికి ఒకలాగా వర్కౌట్ చెప్పేవాళ్ళు. లక్ష్మణ్ సార్ ప్రత్యేకత ఏంటి అంటే పర్సనాలిటీ ప్రకారంగా లావున్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి, లావున్న వాళ్ళకి వెయిట్ లాస్ చేయించేసి ఎట్లా స్ట్రెంథనింగ్ ఇవ్వాలి, బక్కగా ఉన్న వాళ్ళకి ఎట్లా స్ట్రెంథనింగ్ ఇవ్వాలి అనేది చాలా బాగా చెప్తారు. దానివల్ల నాకు రన్నింగ్ దాన్ని కూడా చాలా ఇంప్రూవ్ అయింది. 800 మీటర్స్ స్టార్టింగ్లో నాకు 4 మినిట్స్ అలా పడేది. ఆ తర్వాత చేస్తూ ఉంటే నాకు లాస్ట్ 3 మినిట్స్ 27 సెకండ్స్ వరకు అలా పడింది. ఈవెంట్స్ టైంలో అయితే 3 మినిట్స్ 7 సెకండ్స్లో 95 మార్క్స్ వచ్చినాయి. 2 సెకండ్స్ తోటి 100 మార్క్స్ అనేది మిస్ అవ్వడం జరిగింది. నాకు రిటర్న్లో కూడా 91 మార్క్స్ వచ్చినాయి. నాకు స్టార్టింగ్లో సబ్జెక్ట్స్ పరంగా, సిలబస్ ప్రకారంగా ఈ పోలీస్ దానికి ఏ సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని నాకు ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ అనేది బ్రీఫింగ్ చేసేవాళ్ళు. అది చేసిన తర్వాత కూడా క్లాసెస్ ప్రతిరోజు మార్నింగ్ గ్రౌండ్, ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ సెషన్ ఏమో గ్రౌండ్ ఉండేది. 9 to 12:30 వరకు మా క్లాసెస్ ఉండేవి. ఆ తర్వాత కొన్ని 1 వీక్ టెస్ట్లా కూడా పెట్టేవాళ్ళు. టెస్ట్లా కండక్ట్ చేసేసి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా చెప్పేవాళ్ళు. దేంట్లో తక్కువ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ పరంగా వీళ్ళు లో ఉన్నారు అనేది కూడా చాలా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూసుకునేవాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్లోనే పోలీస్ జాబ్ కొట్టడంలో నా పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్, అలానే లక్ష్మణ్ సార్ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా చాలా వరకు ఉంది. నాకు పోలీస్ జాబ్ రావడం వల్ల మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, అలానే నేను కూడా హ్యాపీగా డ్యూటీ చేసుకుంటున్నాను. జాబ్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా, సెకండ్ అటెంప్ట్లో వస్తుందా అని మిగతా వాళ్ళని చూసి భయపడకుండా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. చూశారు కదా, మనకు ఫస్ట్ టైం కూడా వచ్చి జాబ్ కొట్టినటువంటి రాణి చూసినాము. ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైం అని ప్రిపరేషన్ అనేది కాకుండా మనం ఫస్ట్ టైం వచ్చినా కూడా సీరియస్గా రిటర్న్ అండ్ గ్రౌండ్, ఎందుకంటే సీరియస్గా అందరు ప్రిపేర్ అవుతారు కానీ ప్రాపర్ గైడెన్స్లో ప్రిపేర్ కావాలి. రిటర్న్కి వచ్చేసి రిటర్న్లో మంచి సార్లు ఉండి వాళ్ళు మంచి గైడెన్స్ ఇవ్వడం, మనకు గ్రౌండ్ పరంగా ఎక్స్పర్ట్లు, ఎందుకంటే మంచి దాంట్లో కోచింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ అథ్లెట్లు అయిన వాళ్ళు ఇచ్చే కోచింగ్ వల్ల మనకు గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కువ రావడానికి జరుగుతుంది. కాబట్టి రిటర్న్, గ్రౌండ్ పరంగా మనకు రెండిట్లలో పర్ఫెక్ట్ కోచింగ్, మనకు ఇంప్రూవ్మెంట్ కోచింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ టైం అయినా కూడా జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే రిటర్న్ కానీ గ్రౌండ్ పరంగా కానీ మనకు 2 రకాల పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ 15 డేస్లో మనం వీడియోలు పెట్టినాం. ఫ్యాకల్టీ కూడా ఆ ఫ్యాకల్టీ చెప్పే విధంగా ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇద్దరికీ పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా బై లాంగ్వేజ్లో మనం సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వీడియోలు విని మీకు నచ్చితేనే రండి. అలాగే మన గ్రౌండ్ పరంగా నేను ఒక ఇంటర్నేషనల్ రన్నర్ కాబట్టి ఈజీ మెథడ్లో మనం పర్ఫెక్ట్గా వాళ్ళ టైప్స్ ఆఫ్ బాడీని బట్టి ఏ బాడీకి ఎలాంటి వర్కౌట్ కావాలనే దాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ను యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే అడ్మిషన్ కూడా నడుస్తున్నాయి, న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా జాయిన్ కాండి. ఓకే, ఆల్ ద బెస్ట్.